We have discussed about distributed database system and what is the need of the distributed database management system. Now we are in this session we are going to discuss about the characteristics, advantages as well as the disadvantages. Okay, let us see the characteristics of the distributed database management system. So it will provide application interface. Distributed management system will provide the application interface. Using this application interface we are going to interact with the users. ఈ application interface యూజ్ చేసుకొని యూజర్స్తో ఇంటరాక్ట్ అవుతాం. ఓకే, అప్లికేషన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, అదర్ డిబిఎంఎస్ ఉంటాయి, ఇవన్నిటితోనూ మనం ఈ అప్లికేషన్ యూజర్ ఇంటర్ఫేస్తో ఇంటరాక్ట్ అవుతాం. ఓకే, అండ్ వ్యాలిడేషన్ టు అనలైజ్ డేటా రిక్వెస్ట్ ఫర్ సింటాక్స్ కరెక్షన్. ఓకే, ఏదైనా సింటాక్స్ ప్రాబ్లం ఉంది అని అనుకోండి, ఆ కరెక్షన్ కోసం అనాలిసిస్ అనేది జరుగుతుంది. అనాలిసిస్ జరిగి ఆ యూజర్ రిక్వెస్ట్ అనేది వ్యాలిడేషన్ అనేది జరుగుతుంది, కరెక్టా కాదా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది ఐడెంటిఫికేషన్ అవుతుంది. ట్రాన్స్ఫర్మేషన్ టు డికంపోజ్ కాంప్లెక్స్ రిక్వెస్ట్ ఇంటూ అటామిక్ డేటా రిక్వెస్ట్ కాంపోనెంట్స్. ఏదైనా పెద్ద రిక్వెస్ట్ వచ్చిందనుకోండి, అంత రిక్వెస్ట్ని ఒకేసారి ప్రాసెస్ చేయలేం కాబట్టి ఆ పెద్ద రిక్వెస్ట్ మనం ఏం చేస్తాము, ఆ కాంప్లెక్స్ రిక్వెస్ట్ ఏదైతే ఉందో ఆ కాంప్లెక్స్ రిక్వెస్ట్ని స్మాల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం. సపోజ్ పిఎన్ఏ ప్రోగ్రామ్ పెద్దదే అనుకోండి, ఆ పిఎన్ఏ ప్రోగ్రామ్ ఒకేసారి రాయకుండా మనం దాన్ని ఏం చేస్తాం, డిఫరెంట్ మాడ్యూల్స్గా P1 P2 P3 P4 అలా డిఫరెంట్ మాడ్యూల్స్గా ఎలాగైతే డివైడ్ చేస్తామో, ఎప్పుడైనా ఒక యూజర్ అనేవాడు పెద్ద రిక్వెస్ట్ని ప్లేస్ చేసినప్పుడు అది కాంప్లెక్స్గా ఉన్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే అటామిక్ రిక్వెస్ట్ అంటే చిన్న చిన్న కాంపోనెంట్స్ కింద స్ప్లిట్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ పాసిబుల్ ఇన్ ద డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. అండ్ క్వెరీ ఆప్టిమైజేషన్ టెక్నిక్ అనేది వాడతాం. ఈ క్వెరీ ఆప్టిమైజేషన్ టెక్నిక్ వాడటం వల్ల ఏంటంటే మనకి ఏదైనా యూజర్ క్వెరీ పాస్ చేసినప్పుడు బెస్ట్ యాక్సెస్ స్ట్రాటజీ ద్వారా రిజల్ట్ అనేది మనకి యూజర్కి ప్రొవైడ్ చేయడానికి క్వెరీ ఆప్టిమైజేషన్ టెక్నిక్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, అండ్ మ్యాపింగ్ టు డిటర్మైన్ ద డేటా లొకేషన్ ఆఫ్ లోకల్ అండ్ రిమోట్ ఫ్రాగ్మెంట్స్. డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్లో మనకి డేటా లోకల్గా స్టోర్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ రిమోట్గా స్టోర్ అవుతుంది. మోస్ట్ ఫ్రీక్వెంట్ డేటా అనే యూజ్ చేసే డేటాను లోకల్గా స్టోర్ చేస్తాం, లెస్ ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే డేటాను మనం రిమోట్ లొకేషన్స్లో స్టోర్ చేస్తాం కాబట్టి సో వీటి మధ్య మ్యాపింగ్ అనేది ఉండాలి కంపల్సరీగా. లోకల్ డేటాకి రిమోట్ ఫ్రాగ్మెంట్స్ మధ్య మ్యాపింగ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇన్పుట్ అవుట్పుట్ ఇంటర్ఫేస్ టు రీడ్ ఆర్ రైట్ ద డేటా ఫ్రమ్ ఆర్ టు పర్మనెంట్ లోకల్ స్టోరేజ్ డివైజెస్. ఓకే, సో ఇట్ విల్ ఆల్సో ప్రొవైడ్. ఓకే, మనం పర్మనెంట్ స్టోరేజ్ నుంచి డేటాను రీడ్ చేయాలన్నా ఆర్ పర్మనెంట్ స్టోరేజ్కి డేటా రైట్ చేయాలన్నా కూడా మనకి ఇన్పుట్ అవుట్పుట్ ఇంటర్ఫేసెస్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఫార్మాటింగ్ టు ప్రిపేర్ ద డేటా ఫర్ ప్రజెంటేషన్ టు ద ఎండ్ యూజర్. ఓకే, సో ఇట్ విల్ ప్రొవైడ్ ఫార్మాటింగ్. ఓకే, డేటాను ఎప్పుడైనా మనం ఎండ్ యూజర్స్కి ప్రొవైడ్ చేయాలి అన్నా లేదా అప్లికేషన్ ప్రోగ్రామ్కి ప్రొవైడ్ చేయాలి అన్నా సో ఈ ఫార్మాటింగ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తుంది డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. అండ్ సెక్యూరిటీ. ఓకే, సెక్యూరిటీని కూడా ప్రొవైడ్ చేస్తుంది, డేటా సెక్యూరిటీ. సో మనకి ఎందుకు డేటా సెక్యూరిటీ ఇక్కడ చాలా ఇంపార్టెంట్, లోకల్గానే మనం స్టోర్ చేయట్లేదు, రిమోట్గా కూడా స్టోర్ చేస్తున్నాం కాబట్టి మనకి డేటా అనేది మోర్ సెక్యూర్గా ఉండాలి. ఓకే, కొన్నిసార్లు మనం లోకల్ నుంచి రిమోట్కి పంపిస్తున్నాం, రిమోట్ నుంచి లోకల్కి తెచ్చుకుంటున్నాం. ఓకే, డేటాను బాగా ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి సెక్యూరిటీ అనేది బాగా ప్రొవైడ్ చేయాలి. that is going to be provided by the distributed database management system. And backup and recovery లేకపోతే డేటా అవైలబిలిటీ ఉంటుందా, ఒక దగ్గర డేటా లాస్ అయ్యిందంటే మనం తెచ్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటుందా. ఎప్పుడైతే మనకి ఫెయిల్యూర్స్ వచ్చినాయో, ఎప్పుడైనా ఫెయిల్యూర్ వచ్చినప్పుడు మనం బ్యాకప్ అండ్ రికవరీ ప్రొసీజర్స్ ద్వారానే మనం డేటాని బ్యాక్ తెచ్చుకుంటాం కాబట్టి డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ బ్యాకప్ అండ్ రికవరీని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్. ఓకే, సో డేటాబేస్ అడ్మినిస్ట్రేటరు ఈ సెక్యూరిటీస్ కానీ, ఓకే, ఈ ఫార్మాటింగ్ టెక్నిక్స్ని కానీ, ఈ బ్యాకప్ అండ్ రికవరీ మెకానిజమ్స్ కానీ ఇవన్నీ కూడా డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ చూసుకుంటాడు. నెక్స్ట్ కన్కరెన్సీ కంట్రోల్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకు కన్కరెన్సీ కంట్రోల్ ప్రొవైడ్ చేస్తుంది అని అంటే సైమల్టేనియస్గా మనం డేటాని యాక్సెస్ చేయటానికి. కన్సిస్టెన్సీ అంటే ఏంటమ్మా, కరెక్ట్నెస్. ఓకే, డేటా డిఫరెంట్ ఫ్రాగ్మెంట్స్ నుంచి మనం ఇక్కడ యాక్సెస్ చేస్తున్నాం కాబట్టి మనం సైమల్టేనియస్గా ఆ డేటాని యాక్సెస్ చేసుకొని మనకి కరెక్ట్ అవుట్పుట్ అనేది రావటానికి కన్కరెన్సీ కంట్రోల్ని కూడా మనకి డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఈ ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ ఎందుకు అవసరం, ఈ డేటా అనేది ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి ఎప్పుడు మూవ్ అవుతూ ఉంటుంది.
ఓకే. అదే కాకుండా లోకల్ నుంచి రిమోట్‌కి గూడా మూవ్ అవుతున్నాయి ట్రాన్సాక్షన్స్. మల్టిపుల్ సెగ్మెంట్స్‌లో మూవ్ అవుతున్నాయి గాబట్టి, ఆ ట్రాన్సాక్షన్ మేనేజ్‌మెంట్ కూడా ఇంపార్టెంట్. దట్ ఈస్ ఆల్సో ప్రొవైడెడ్ బై డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్. సో, కమింగ్ టు ద క్యారెక్టరిస్టిక్స్, ఫస్ట్ వన్ ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రొవైడ్ అస్ అప్లికేషన్ ఇంటర్ఫేస్. ఈ అప్లికేషన్ ఇంటర్ఫేస్ ద్వారానే మన ఎండ్ యూజర్స్‌తో, అప్లికేషన్ ప్రోగ్రామ్స్‌తో, అదర్ డీబీఎంఎస్‌తో మనం ఇంటరాక్ట్ అవుతున్నాం. సెకండ్ వన్ ఏంటి? వాలిడేషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకు? సింటాక్స్ కరెక్ట్‌నెస్ కోసం వాలిడేషన్ ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఏవైతే కాంప్లెక్స్ రిక్వెస్ట్ ఉంటాయో ఆ కాంప్లెక్స్ రిక్వెస్ట్ని స్మాల్ రిక్వెస్ట్గా బ్రేక్ చేయడానికి టెక్నిక్స్ ప్రొవైడ్ చేస్తుంది. క్వెరీ ఆప్టిమైజేషన్, ఏదైనా క్వెరీస్ మనం ప్రాసెస్ చేసేటప్పుడు బెస్ట్ రిజల్ట్ రావడానికి మనం బెస్ట్ యాక్సెస్ స్ట్రాటజీ వాడటం కోసం ఈ క్వెరీ ఆప్టిమైజేషన్ యూజ్ చేస్తున్నాం. అండ్ లోకల్ డేటాని రిమోట్ ఫ్రాగ్మెంట్స్లో ఉన్న డేటాని మ్యాప్ చేస్తుంది. అండ్ ఐఓ ఇంటర్ఫేస్, ఎందుకు? ఒక్కొక్కసారి మనం పర్మనెంట్ లోకల్ స్టోరేజ్ నుంచి రీడ్ చేస్తాం, ఆ పర్మనెంట్ లోకల్ స్టోరేజ్కి రైట్ చేస్తాం కాబట్టి ఐఓ ఇంటర్ఫేస్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో ఫార్మాటింగ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రొవైడ్. ఎందుకు ఫార్మాట్ చేస్తుంది? ఐదర్ ఎండ్ యూజర్కి మనం ఒక పర్టికులర్ ప్రజెంటేషన్ ఒక పర్టికులర్ ఫార్మాట్లో రిపోర్ట్ ఇవ్వాలి అన్నా, అప్లికేషన్ ప్రోగ్రామ్లోకి పంపించాలి అన్నా కూడా ఫార్మాటింగ్ కావాలి కాబట్టి దట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు ప్రొవైడ్. సెక్యూరిటీ, ఎందుకు సెక్యూరిటీ అవసరం? లోకల్ డేటా నుంచి రిమోట్ డేటా, లోకల్ ప్లేస్ నుంచి రిమోట్ ప్లేసెస్ని మన డేటా యాక్సెస్ చేస్తున్నాము, ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి సెక్యూరిటీ అనేది అవసరం. బ్యాకప్ అండ్ రికవరీ, డేటా ఎప్పుడైనా ఫెయిల్యూర్ జరిగింది అని అనుకోండి, ఈ బ్యాకప్ అండ్ రికవరీ మెకానిజమ్స్ ద్వారా మనం తెచ్చుకుంటాం. నెక్స్ట్ కన్కరెన్సీ కంట్రోల్, ఎందుకు కన్కరెన్సీ కంట్రోల్ అవసరం? మనం డిఫరెంట్ లొకేషన్స్ నుంచి యాక్సెస్ చేస్తున్నాం, డిఫరెంట్ ఫ్రాగ్మెంట్స్ నుంచి యాక్సెస్ చేస్తున్నాం. ఇట్లా యాక్సెస్ చేసేటప్పుడు మనకి కన్సిస్టెన్సీ అంటే కరెక్ట్నెస్ కావాలి కాబట్టి కన్కరెన్సీ కంట్రోల్ టెక్నిక్స్ని ప్రొవైడ్ చేస్తుంది. అంతేకాకుండా ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్, సో మనం డేటా అనేది ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి, ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్కి మూవ్ అవుతుంది కాబట్టి ఇక్కడ లోకల్ ట్రాన్సాక్షన్స్ కొన్ని ఉంటున్నాయి, రిమోట్ ట్రాన్సాక్షన్స్ కొన్ని ఉంటాయి, ఇవన్నీ మ్యాప్ అవ్వాలి కాబట్టి ఈ ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. దీస్ ఆర్ ద characteristics of distributed database management system. Now let us see what are the advantages as well as what disadvantages of the distributed database management system. Data are located near the greatest demand site. Okay, first advantage ఏంటి? డేటా ఎక్కడ లొకేట్ అవుతుంది? గ్రేటెస్ట్ డిమాండ్ సైట్, ఎక్కడైతే ఎక్కువ ఫ్రీక్వెంట్గా వాడతామో అక్కడ స్టోర్ అవుతుంది. ఓకే, సో ఈ డేటా అనేది డిఫరెంట్ లొకేషన్స్లో డిస్పర్స్ అవుతుంది కాబట్టి మన బిజినెస్ రిక్వైర్మెంట్స్ తగ్గట్టు, ఓకే, సో మన లొకేషన్స్లో మన రిక్వైర్మెంట్స్ తగ్గట్టు ఆ డేటా అనేది స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఫాస్టర్ డేటా యాక్సెస్, ఎందుకు ఇక్కడ ఫాస్టర్ డేటా యాక్సెస్ పాసిబిలిటీ అవుతుంది? లోకల్గా కూడా మనం డేటాని స్టోర్ చేస్తున్నాం కాబట్టి ఫాస్టర్గా డేటా యాక్సెస్ చేయొచ్చు. ఫాస్టర్ డేటా ప్రాసెసింగ్, ఎందుకు మనం లోకల్గా స్టోర్ చేస్తున్నాం కాబట్టి డేటా ప్రాసెసింగ్ కూడా మనకి స్పీడ్గా అవుతుంది. ఓకే, అది రిమోట్ లొకేషన్ నుంచి తీసుకోవాలి అని అంటే ఇట్ విల్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైం. నెక్స్ట్ గ్రోత్ ఫెసిలిటేషన్, ఏదైనా న్యూ సైట్స్ యాడ్ చేయాలి అని అంటే నెట్వర్క్లో మనం ఈజీగా యాడ్ చేయొచ్చు, వేరే సైట్స్ ఎఫెక్ట్ అవ్వకుండా మన డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో న్యూ సైట్స్ అనేది మనం ఈజీగా యాడ్ చేయొచ్చు, దాని ద్వారా మన నెట్వర్క్లో కొత్త సైట్స్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంప్రూవ్డ్ కమ్యూనికేషన్, ఇది ఇంప్రూవ్డ్ కమ్యూనికేషన్ వల్ల లోకల్ సైట్స్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మధ్య కమ్యూనికేషన్ ఉంటుంది. అదే అంతేకాకుండా ఒక కస్టమర్కి ఒక స్టాఫ్ మధ్య కూడా కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది కాబట్టి సో కమ్యూనికేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. రెడ్యూస్డ్ ఆపరేషన్ కాస్ట్, మనం ప్రతిసారి వేరే దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవట్లేదు, అవసరమైనప్పుడే తెచ్చుకుంటున్నాం కాబట్టి ఇది కాస్ట్ ఎఫెక్టివ్. ఓకే, సో నెట్వర్క్ అనేది మనం తక్కువ యూజ్ చేస్తున్నాము, సో కాస్ట్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది కాబట్టి ఆపరేటింగ్ కాస్ట్ అనేది రెడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్, సో ఈజీగా యూజ్ చేసే మన గ్రాఫికల్ ఇంటర్ఫేసెస్ ఉన్నాయి మనకి ఈ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో, సో ఆ ట్రైనింగ్ కూడా ఈజీగానే ఉంటుంది కాబట్టి ఇట్ ఈజ్ అన్ యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్. నెక్స్ట్ లెస్ డేంజర్ ఆఫ్ ఎ సింగిల్ పాయింట్ ఫెయిల్యూర్, మన సెంట్రలైజ్ డేటాబేస్లో ఒక దగ్గర ఫెయిల్ అయితే మనకి ఇంకా ఆప్షన్ లేదు, కానీ ఇక్కడ ఏంటంటే ఒక దగ్గర ఫెయిల్ అయినా కూడా మనకి వేరే మన వర్క్ లోడ్ని బట్టి వేరే పర్టికులర్ సైట్ నుంచి ఆ డేటాని యాక్సెస్ చేస్తాం కాబట్టి ఒక పాయింట్లో ఫెయిల్ అయినా కూడా మనం భయపడాల్సిందేమీ లేదు. నెక్స్ట్ ప్రాసెసర్ ఇండిపెండెన్స్, ఇక్కడ ఏంటి? యూజర్ అనేవాడు ఎనీ అవైలబుల్ కాపీ, ఏ సైట్లో ఉన్న కాపీనైనా తీసుకోవచ్చు ఎండ్ యూజర్ రిక్వెస్ట్ని బట్టి. ఏ సైట్లో, ఎందుకు? సేమ్ డేటా మల్టిపుల్ లొకేషన్స్లో స్టోర్ అవుతుంది కాబట్టి ఎక్కడున్న డేటానైనా తీసుకొని యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, దట్ ఈస్ ప్రాసెసర్ డిపెండెన్స్. కమింగ్ టు ద అడ్వాంటేజెస్ వన్స్ అగైన్, డేటా ఆర్ లొకేటెడ్ నియరెస్ట్ ద గ్రేటెస్ట్ డిమాండ్ సైట్, ఏ డేటా అయితే మనకి ఎక్కువ వాడతామో అది మన సైట్లో స్టోర్ అవుతుంది. ఫాస్ట్గా డేటా అనేది యాక్సెస్ అవుతుంది, ఫాస్ట్గా డేటా అనేది ప్రాసెస్ అవుతుంది. గ్రోత్ ఫెసిలిటేషన్, కొత్త సైట్స్ అనేది
అనేది మనం ఈజీగా యాక్ట్ చేసుకోవచ్చు. ఇంప్రూవ్డ్ కమ్యూనికేషన్, ఓకే. సో బిట్వీన్ వేరియస్ డిపార్ట్మెంట్స్ కానీ, బిట్వీన్ కస్టమర్ అండ్ స్టాఫ్ కానీ మన కమ్యూనికేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. రెడ్యూస్డ్ ఆపరేషన్ కాస్ట్, మనం డిఫరెంట్ నెట్వర్క్స్ నుంచి మనం యాక్సెస్ చేయట్లేదు, మన సైట్ నుంచి యాక్సెస్ చేస్తున్నాం కాబట్టి ఇది కాస్ట్ ఎఫెక్టివ్. అండ్ యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్, వేరియస్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేసెస్ వాడతాం కాబట్టి దాని రిలేటెడ్ ట్రైనింగ్కి కానీ దేనికైనా కూడా మనకి యూజ్ అవుతుంది. లెస్ డేంజర్ ఆఫ్ ఎ సింగిల్ పాయింట్ ఫెయిల్యూర్, ఒక పాయింట్ దగ్గర ఫెయిల్ అయినా కూడా మనకి ఇమీడియట్గా దాన్ని మనం వేరే సైట్ నుంచి తెచ్చుకోవచ్చు. ప్రాసెసర్ ఇండిపెండెన్స్, ఎండ్ యూజర్కి అవైలబుల్ కాపీ అనేది ఎక్కడైనా అవైలబుల్ ఉంటుంది కాబట్టి సో ఏ సైట్ నుంచి అయినా కూడా యాక్సెస్ చేయొచ్చు. వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్? కాంప్లెక్సిటీ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ కంట్రోల్, ఎందుకు ఏ లొకేషన్స్లో స్టోర్ అవుతున్నాయో తెలియదు, ఓకే. డిఫరెంట్ సైట్స్లో డిఫరెంట్ లొకేషన్స్లో మనకు స్టోర్ అవుతున్నాయి, ఓకే. సో దీన్ని మేనేజ్ చేయడానికన్నా దీన్ని కంట్రోల్ చేయడానికన్నా కంపల్సరీ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ యూజ్ ఉంటుంది. ఈ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ ఏం చేయాలి, డిఫరెంట్ డేటాబేస్ యాక్టివిటీస్ని కోఆర్డినేట్ చేసి డేటాబేస్ అనేది డిగ్రేడ్ అవ్వకుండా, డేటాబేస్ ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా, లైక్ అప్డేషన్ ప్రాబ్లమ్, ఇన్సర్షన్ ప్రాబ్లమ్, డిలీషన్ ప్రాబ్లమ్స్, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ రాకుండా డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ తీసుకోవాలి. ఎందుకు, మనం డిఫరెంట్ సైట్స్లో స్టోర్ అవుతుంది కాబట్టి డేటా ఒక సైట్ దగ్గర అప్డేట్ చేసి ఇంకో సైట్ దగ్గర అప్డేట్ చేయకపోతే ప్రాబ్లం అవుతుంది, ఒక సైట్ దగ్గర డిలీట్ చేసి ఇంకో సైట్ దగ్గర అలాగే ఉంచామన్నా కూడా ప్రాబ్లం అవుతుంది. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ రాకుండా డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ అనేవాడు కోఆర్డినేట్ చేసుకుంటూ యాక్టివిటీస్ని అనామలీస్ రాకుండా ఎలిమినేట్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ టెక్నాలజికల్ డిఫికల్టీ, ఇక్కడ ఏంటి, డేటా ఇంటిగ్రిటీ, ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్, కన్కరెన్సీ కంట్రోల్, సెక్యూరిటీ, బ్యాకప్, రికవరీ, క్వెరీ ఆప్టిమైజేషన్, యాక్సెస్ పాత్ సెలెక్షన్, ఇవన్నీ కూడా డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ రిజాల్వ్ చేయాల్సి వస్తుంది. అంతేకాకుండా డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ వాడుతున్నాము, మనం డిఫరెంట్ టెక్నాలజీస్ వాడుతున్నాం కాబట్టి దానివల్ల కూడా మనకు ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అనేది ఇంక్రీజ్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు, మల్టిపుల్ సైట్స్ దగ్గర డేటా స్టోర్ చేస్తున్నాం, మనం ఒకటే సైట్ దగ్గర డేటా స్టోర్ చేస్తే మనకు సెక్యూర్డ్గా ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందమ్మా, మల్టిపుల్ సైట్స్ దగ్గర మనం స్టోర్ చేస్తున్నాం కాబట్టి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని డేటాబేస్ అడ్మినిస్ట్రేటరు ఎక్కువ సెక్యూరిటీ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది, అదర్వైజ్ డేటా అనేది స్టీల్ అవుతుంది, డేటా అనేది మిస్మానిపులేట్ అవుతుంది. కాబట్టి సెక్యూరిటీ అనేది మనం పెంచుకోవాల్సిన నెసెసిటీ ఉంటుంది. ల్యాక్ ఆఫ్ స్టాండర్డ్, ఇక్కడ ఒక పర్టికులర్ కమ్యూనికేషన్ ప్రోటోకాలే వాడట్లా, ఎందుకు అంటే డిఫరెంట్ నెట్వర్క్స్ వాడుతున్నాం, మనం డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ వాడుతున్నాం, డిఫరెంట్ టెక్నాలజీస్ వాడుతున్నాం కాబట్టి మనం ఒక పర్టికులర్ స్టాండర్డ్స్ అనేది మెయింటైన్ చేయట్లేదు, ఓకే. అది కూడా ఒక ప్రాబ్లం అవుతుంది. ఇంక్రీజ్ స్టోరేజ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్స్, ఎక్కువ మల్టిపుల్ కాపీస్ స్టోర్ చేస్తున్నాం కాబట్టి మనకేమవుతుంది, స్టోరేజ్ కెపాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. డిఫరెంట్ సైట్స్ దగ్గర మనం సేమ్ కాపీ మల్టిపుల్ కాపీస్ స్టోర్ చేస్తాం, దానివల్ల మనకి ఎడిషనల్ డిస్క్ స్టోరేజ్ స్పేస్ అనేది కావాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇంక్రీజ్ ట్రైనింగ్ కాస్ట్, సో డిఫరెంట్ మోడల్స్ దగ్గర డిఫరెంట్ సెంట్రలైజ్డ్ మోడల్లో అంటే ఒక టైప్ ఆఫ్ ట్రైనింగ్తోనే సరిపోతుంది, కానీ ఇక్కడ ఏంటి డిస్ట్రిబ్యూటెడ్ డేటా మోడల్లో మనకి ట్రైనింగ్ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మల్టిపుల్ సైట్స్ దగ్గర స్టోర్ చేస్తున్నాం, లోకల్ సైట్కి మల్టిపుల్ సైట్స్కి మనం ఎలా యాక్సెస్ అవ్వాలి, ఎలా డేటా అని రిట్రీవ్ చేసుకోవాలి, సో దీనికి ట్రైనింగ్ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ అదర్ కాస్ట్, డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ రిక్వైర్ డూప్లికేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఓకే. సో ఫిజికల్ లొకేషన్ కానీ, ఎన్విరాన్మెంటల్ కానీ, పర్సనల్, సాఫ్ట్వేర్, లైసెన్సింగ్, ఇవన్నీ కూడా మనకి ఎక్స్ట్రా కావాల్సి వస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ ది డిసడ్వాంటేజెస్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. కాంప్లెక్సిటీ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ కంట్రోల్, టెక్నాలజికల్ డిఫికల్టీస్, security, lack of standards, increased storage and infrastructure requirements, increased training cost, and cost because duplicate infrastructure is necessary in the distributed database management system.